కేటగిరీ బి సర్వీసెస్ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ +7 అండ్ +9 రావాలి మీకు. రెండవది స్కానింగ్ ఛార్జెస్ ఫ్రమ్ 2 rupees to 5 rupees ఆన్ ద 5th document onwards. అది ఇంకొక ఇంపార్టెంట్. థర్డ్ ఎక్స్ గ్రేషియా పేమెంట్ ఆఫ్ ₹10 lakhs అండ్ హెల్త్ కవర్. ఈ త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్ గా మీకు ద డే ద ఆర్డర్ కమ్స్ ఇట్ విల్ స్టార్ట్. కొంచెం సాఫ్ట్వేర్ కి అది ఇది మనం చేస్తాం, బట్ ఇట్ విల్ కమ్ విత్ ఏ బ్యాక్ డేట్ ఆన్ ద డే ఆన్ విచ్ ద ఆర్డర్ కమ్స్. ఈ ఆర్డర్ కి మీరు అనుకున్నట్లు మన ఆఫీస్ నుండి వచ్చేది అంటే ఇది ఎప్పుడో వచ్చేది, బట్ ఇది ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఉంది. బిజినెస్ ప్రాసెస్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు ఫాలో ద సేమ్ రూల్స్. మన ఐటీ తరఫున ఐటీ శాఖ మంత్రిని అప్రూవల్ తర్వాత ఇట్ విల్ హ్యావ్ టు గో టు ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇట్ విల్ హ్యావ్ టు గో టు ది జిఐడి. తర్వాత ఏమైనా చాలా ఉంటే సీఎంకు పోతుంది, లేదా అట్లే వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఫైల్ కొంచెం తడం అయింది, బట్ ఐ వాంట్ అష్యూర్ యూ దట్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఇస్ హ్యాపెన్, ఇట్ విల్ హ్యాపెన్. ఈ రెండు జియోస్ లో ఎస్పెషలీ కమిషన్ హైక్ అండ్ స్కానింగ్ జియో మీకు 6th March కి మనం విడుదల చేస్తాం. ఈ రోజు సాటర్డే, సండే, శివరాత్రి వేరే ఉంది, అందుకే ఒక రోజు ఎక్స్ట్రా చేసుకుని 5th, 6th ఎండ్ ఆఫ్ డేకి నేను మన సెక్రటరీ గారు మాట్లాడి ఈ బిజినెస్ ప్రాసెస్ ఏమేమి ఉందో అది కొంచెం చుట్టుపక్కల తెచ్చుకోండి. మన ఐటీ శాఖ ద్వారా ఈ రెండు జీవోలను మనం 6th March కి వీ విల్ బి రిలీజింగ్ ఇట్ ఫర్ యూ. దీని తర్వాత ఒక స్మాల్ ఐటీ చేంజెస్ ఉంటాయి, బట్ 6th March నుండి ఇట్ విల్ బి ఎఫెక్టెడ్. అంటే ఐటీలో కొంచెం 5-10 days మనకి టెస్టింగ్ అవన్నీ ఉంటాయి. అది తర్వాత ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 6th March. మీరందరికీ అండ్ అసోసియేషన్ కు ఒక స్మాల్ థర్డ్ పాయింట్ పైన ఐ వాంటెడ్ వన్ క్లారిఫికేషన్. ఆల్రెడీ మనము ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి వీ హావ్ స్టార్టెడ్ కొటేషన్స్ తీసుకున్నాము. ఇప్పుడు మన మెమరాండమ్ ఆఫ్ అదే మీటింగ్ పాయింట్స్ లో 10 lakhs అండ్ ఉంది, బట్ ఇదిలో దేర్ ఆర్ 2 to 3 చాయిసెస్. ఒకటేమో ఓన్లీ 10 lakhs ఇన్సూరెన్స్ కవర్ ప్లస్ ఓన్లీ 10 lakhs ఫుల్ గా ఎక్స్ గ్రేషియా పేమెంట్ ప్లస్ 50,000 వరకు మనము మెడికల్ కవరేజ్ కి నేను సెక్రటరీ గారు మాట్లాడుకున్నాం. సో ఆ పాయింట్ అట్లా లేదు. ఇంకా ఫాస్ట్ గా మీకు రావాలా అంటే నెక్స్ట్ వీక్ లోపల ఇది ఫైనలైజ్ కావాలా అంటే ఈ 10 lakhs లో వివిధ కాంబినేషన్స్ లో మనం చేయొచ్చు. 8 lakhs ఎక్స్ గ్రేషియా అండ్ 2 lakhs హెల్త్ కవర్, ఆర్ 9 lakhs ఎక్స్ గ్రేషియా అండ్ 1 lakh హెల్త్ కవర్. ఇట్లా మీరు కొంచెం నాకు మీరే మాట్లాడుకుంటూ నాకు బై టుమారో నైట్ నాకు చెప్పేస్తే ట్యూస్డే విల్ ఫైనలైజ్ ది కొటేషన్స్ అండ్ ద బాల్ విల్ స్టార్ట్ రోలింగ్. ఇదిలో కొంచెం మీరు ఓపిక పెట్టుకోవాలి, బికాస్ వీ హ్యావ్ టు గెట్ ద ఏజ్ డేటా ఆఫ్ ఆల్ ది ఇన్సూర్డ్ పీపుల్. సో మీరు ఎంత తొందరగా నాకు కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మా సర్వీస్ ప్రొవైడర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు 1 week నుండి. మీరు చెప్పిన ఒకే ఫిగర్ నాకు చెప్పేస్తే, బికాస్ అక్కడక్కడ కొత్త సర్వీస్ ప్రొవైడర్స్ 5 and some other కాంబినేషన్ అంటున్నారు, ఇంకొక సర్వీస్ ప్రొవైడర్స్ 8 and some other కాంబినేషన్ అంటున్నారు. అది కాకుండా మీరే నాకు ఒక ఒప్పందం పెట్టుకొని మొత్తం స్టేట్ కి ఏ రేషియో కావాలా మీకు అంటే నాకు చెప్పేస్తే ఆ రేషియో ప్రకారం మనం ఒకేసారిగా వీ విల్ ఇష్యూ ఆర్డర్స్. తర్వాత మనకున్న 11,000 చిల్లరలో మీ సేవలో ఒక 4,000 to 5,000 మన అందాజు ప్రకారం దే విల్ నీడ్ సమ్
కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్. బట్ ఇది సైంటిఫిక్ గా ఒక స్టడీ చేయాలా అనుకుని, మినిమం దీనికి చేయాలా అనుకుని ఒక స్టడీకి వీ హ్యావ్ ఏపీ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ బాపట్ల వీ హ్యావ్ అప్రోచ్డ్ దెమ్. స్టడీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. జనవరి 17th ఒప్పందం ప్రకారం మనం 1 నెలలో 31st మార్చ్ జనవరి లోపల చేయాలంటే అనుకున్నాము. కానీ స్టడీ ప్రాసెస్ కి మినిమం 3 months కావాలా అని అక్కడ ఉన్న ఫ్యాకల్టీ చెప్పారు. మనం ఇలా అవసరం పడితే ఇట్ మే నాట్ లుక్ గుడ్, బికాస్ ఫ్యాకల్టీ రీసెర్చర్స్ వారు విజిట్ చేయాలి, వారే ఒకసారి చూసి ఇంకా అర్థం చేసుకోవాలా. ఇంకా ఎక్కువ మందికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చే ఆస్పదం ఉంటుంది ఆ స్టడీ పైన, బికాస్ ద స్టడీ ఈస్ బీయింగ్ డన్ బై ఏ న్యూట్రల్ అకాడమిక్ ఆర్గనైజేషన్. సో మీరు ఓపిక పట్టి ఈ ఒక్క పాయింట్ కి మీరు వెయిట్ చేయాలా. తర్వాత ఇంటర్నెట్ సబ్సిడీకి కొంతవరకు మీరు గివెన్ అస్ ఇన్ఫర్మేషన్. లాట్లామ్ కావాలా ఏపీ ఫైబర్ గ్రిడ్ కి పంపాలా అంటే మనం అందరూ ఒకేసారి వచ్చి పెట్టాలా అనుకున్నాము. బట్ అది లేట్ అయిపోయిన వలన వాట్ వీ హావ్ థాట్ ఎవరు ఎంతతో వస్తుందో అది నేను పంపేస్తాం. బట్ ఆ డిసడ్వాంటేజ్ ఏమంటే వారికి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకేసారి పోతే ఒకే ప్లాన్ కి వచ్చేస్తుంది ఏపీ ఫైబర్ గ్రిడ్ నుండి. సో కైండ్లీ కోఆపరేట్. నెక్స్ట్ 4 days లోపల మీరు అందరికీ లాట్లామ్ మన ఆఫీస్ కి మీరు పంపిస్తే ఇట్ విల్ బి ఫాస్ట్, ద ప్రాసెస్ విల్ బి ఫాస్ట్. ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు మనము అసోసియేషన్ కోర్ కమిటీ మెంబర్స్ తోటి ఐఎమ్ ఇన్ టచ్. ఎక్కడైనా ఆర్డర్స్ లో ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయితే వీ విల్ ఇమీడియట్లీ రెక్టిఫై. ఆల్రెడీ ద ప్రాసెస్ స్టార్టెడ్. నెక్స్ట్ 2-3 days లో మీరు అందరికీ వచ్చేయాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ది జీవోస్ ఫర్ కమిషన్ హైక్ అండ్ స్కానింగ్ జీవో విల్ బి రిలీజ్డ్ ఆన్ 6th March. అండ్ దీని ఇన్సూరెన్స్ ది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్ ఆ ప్రాసెస్ కూడా చెప్పేస్తాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. మీ అందరితో ఏజ్ పెట్టి ఒక కోట్ వస్తుంది మనకి ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ నుండి. ఆ కోట్ పెట్టుకొని 3-4 ఇన్సూరెన్స్ ప్రొవైడర్ వీ విల్ ఫైనలైజ్ అండ్ దెన్ ది సర్వీస్ ప్రొవైడర్స్ విల్ బి యాజ్ టు గో. ఇదికి ఒక 8 to 9 days పడుతుంది. సో మీరు ఓపిక పెట్టాలా. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కొంతవరకు వచ్చింది. యాజ్ ఫర్ మై ఇన్ఫర్మేషన్ మై సర్వీస్ ప్రొవైడర్స్, వారికి ఫుల్ ఇన్ఫర్మేషన్ పోతూనే మనం ఇక్కడ ఈ కొటేషన్ ని మనము ఫైనలైజ్ చేసేస్తాం. దిస్ ఐ విల్ బి ఇన్ టచ్ విత్ యువర్ కోర్ కమిటీ మెంబర్స్ ఆన్ ఏ 3-day or a 4-day basis. యాజ్ అండ్ వెన్ మనకి డెవలప్మెంట్ అవుతుందో ఐ విల్ బి ఇన్ టచ్ విత్. సో దీస్ ఆర్ ది 4 to 5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మన వైపు నుండి కూడా అన్ఫార్చునేట్లీ ఐఎమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బీ ఆఫ్ మచ్ హెల్ప్ టు యూ బికాస్ సో మెనీ అదర్ ప్రాసెసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఒకటొకటిగా వన్స్ ఆర్డర్స్ రిలీజెస్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ యూఆర్ సాటిస్ఫైడ్ ఒకసారి అందరూ నేను పిలిపించి వీ విల్ హ్యావ్ ఏ నైస్ హార్ట్ టు హార్ట్ టాక్. బట్ ఫ్రమ్ నౌ ఫర్ దిస్ స్టేజ్ ఈ 2-3 పాయింట్స్ ఇంపార్టెంట్ మీకు చెప్పి ఐ వాంటెడ్ యూ టు కోఆపరేట్ విత్ మీ అండ్ గో బ్యాక్ టు యువర్ వర్క్. థ్యాంక్ యూ. మీకు ఉన్న ఎలక్షన్ కోడ్ కు మన ఈ పాయింట్స్ కు సంబంధం లేదు, బికాస్ అదికు ఇదికు మిక్స్ చేయకండి. ఎలక్షన్ కోడ్ ఎందుకు వస్తుందంటే ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ ఫిక్స్ ఇన్ ఎవరో పబ్లిక్ అఫీషియల్స్ ఏదో ప్రామిస్ చేసి ఓట్ కోసం దట్ గోస్ ఇన్ అ డిఫరెంట్ లైన్. బట్ ఆల్రెడీ ఇద్దరి పైన ఒక పెద్ద ఈ ఆఫీస్ ఫైల్ నడుస్తుంది. ఇట్ ఈస్ ఇనిషియేటెడ్ బై ఆఫీసర్స్ డూయింగ్ ఎ ప్రాపర్ సైంటిఫిక్ స్టడీ. అందుకే ఏపీహెచ్ఆర్డీఐ బాపట్ల ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ ఇన్వాల్వ్, ఏపీ ఫైబర్ గ్రిడ్ వీ హ్యావ్ ఇన్వాల్వ్. సో ఇదికు మన ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు క్రికెట్ రాదు. సో వాట్ ఎవర్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది పేపర్ వర్క్ అండ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ ఓన్ డిపార్ట్మెంట్. అవుతుంది 6th కి వస్తుంది. దట్స్ ఆల్. నేను అందుకే రైటింగ్ లో ఇచ్చేస్తున్నాను. సో దట్ నేను స్పెసిఫిక్ గా 2 points కి ఐ హ్యావ్ గివెన్. అయితే మీరు ఇచ్చిన హామీ నిర్లక్ష్యం చేయడంతో దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి సార్. మేము ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేయలేదు.
ఇప్పుడు కూడా మేము ఇంతవరకు పనిచేయలేదు. కానీ ఈరోజు రోడ్ అయిపోతుంది అధికారులతో చర్యలు తీసుకున్నాం సార్. అలాగే మేము మిమ్మల్ని అంటే గవర్నమెంట్ అధికారులు మాకు ఏవైతే నెరవేరాలో అడగడానికి వచ్చినప్పుడు అనుకూలంగా ప్రవర్తన జరిగింది సార్. అందుకు అనుగుణంగానే మేము అప్పటికప్పుడు మా ఆత్మాభిమానం దెబ్బతినడంతో మేము అక్కడ వెంటనే నిరాహారతకి కూడా కూర్చోవడం మీకు తెలుసు కాబట్టి వారిపై చర్యలు తీసుకొని మమ్మల్ని మా ఆత్మాభిమాన్ని పెంచుకొచ్చిన వారిని కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకుని మీ ద్వారా మన ఆఫీస్ తరఫు నుండి కొంచెం ఏమైనా అట్లా బిహేవియర్స్ అట్లా ఉండింటే ఫస్ట్ అఫ్కోర్స్ మీరు చెప్పిన ప్రకారం యాక్షన్ ఇస్ డిఫరెంట్ తీసుకుంటాము. ఇంకొకటి ప్రెషర్ వలన మన స్టాఫ్ ఏమైనా అట్లా చెప్పి ఉంటే కూడా ఆన్ దేర్ బిహాఫ్ ఐఎమ్ సీకింగ్ అపాలజీ ఫ్రమ్ యూ. కానీ ఇంకా డిప్యూటీ డైరెక్టర్ గారు ఓపెన్ చెప్తున్నాం సార్. డిప్యూటీ డైరెక్టర్ గారు ఆయన మాట్లాడే మాటలకు మా రాష్ట్ర అధ్యక్షుడు అయితేనేమి మాకైతే చాలా బాధ కలిగించే విధంగా అక్కడే కూర్చోవడం జరిగింది. అతని మీద ఖచ్చితంగా ఈ సభామూలకంగా యాక్షన్ తీసుకున్నామని చెప్పేసి మీరు ప్రామిస్ చేయాలని కోరుతున్నాం. డిప్యూటీ డైరెక్టర్ గారు ముద్దుస్వామి మనము వాట్ ఎవర్ అవైలబుల్ ఎవిడెన్స్ ఏమేమి ఉందో అది చూసుకొని ఐ విల్ ఇనిషియేట్ యాక్షన్. ఓకే, రకరకాల సిస్టమాటిక్ తెలంగాణలో జరిగింది. మన స్టేట్ లో కూడా అదే వస్తా ఉంది, వచ్చేస్తుంది. ఆల్ ఆఫ్ యూ విల్ బి అండర్ వన్ నంబర్. ఒకటి ఆల్ ఆఫ్ యూ మీకు కోర్ కమిటీ చెప్పిందో లేదో, ద మూమెంట్ కోర్ కమిటీ కేమ్ విత్ ద డేట్ మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ ఇట్ విల్ గో ఆన్ టిల్ 20th ఫిబ్రవరి అంటే చెప్పేస్తాను అప్పుడే. ఎందుకంటే నాకు తెలుసు ఇదన్నీ ఈ ప్రాసెస్ లో ఉంటాయి, నా వల్ల ఒక్క వల్ల కాదంటే నాకు తెలుసు. 31st అంటే చెప్తే కూడా అందరూ పైన వారు చెప్తే కూడా నాకే లోపల 31st లోపల ఇట్ వాజ్ హైలీ డౌట్ఫుల్. ఫస్టే నేను పేపర్లో మెయిల్లో అన్ని చెప్పేసాను. 28th, 20th, 21st అట్లాంటి డేట్స్ కూడా చెప్పిన పాయింట్స్ ఉన్నాయి. మెయిన్లీ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. మనము నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఏ ఎలక్షన్ టైం, ఇది ఒక మన వేరే డిపార్ట్మెంట్స్ ఎట్లా అంటే ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ చాలా వరకు ఉంటాయి, న్యూసెన్స్ వాల్యూ చాలా ఉంటాయి. మనది మీ సేవ ఐటీ శాఖ మనది, దో వి సర్వ్ అన్ని ఇన్విజిబుల్ గా అది ఇన్విజిబుల్ గా ఉంది కాబట్టి మన ఐటీ డిపార్ట్మెంట్ ది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ చిన్నగానే ఉంటాయి. సో మన స్టాఫ్ ది స్ట్రెంత్ ది కూడా 10,000, 11,000 ఇట్లాంటి పెద్ద రాష్ట్రంలో మనది ఒక చిన్న సమస్య అయిపోతుంది. ఇట్ వోంట్ బి యాజ్ బిగ్ యాజ్ అదర్ డిపార్ట్మెంట్స్. సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి. అందుకే నేను ఫిబ్రవరి 3rd వీక్ 4th వీక్ వరకు ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది సార్ట్అవుట్ కావడానికి. బట్ కైండ్లీ డోంట్ మిక్స్ ఇట్ అప్ విత్ ఎలక్షన్ కోడ్. ఆ భయం మీకు రాకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, బికాస్ ఐఎమ్ దేర్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ త్రూ. అన్ని నిన్న నైట్ కూడా ఐ వాజ్ హ్యావింగ్ డిస్కషన్స్ విత్ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, ఇది ఎట్లా చేయాలా, ఏమి చేయాలా, సో మెనీ ప్రాసెసెస్ ఉంది. సో వీఆర్ సార్టింగ్ అవుట్ 1 by 1. అండ్ ఈ 2 జీవోస్ లో మీకు 6th కి వస్తుంది. అందుకే వెయిటింగ్ లో ఇచ్చేస్తారు. ఓకే సార్, మీరు యాక్సెప్ట్ ఇప్పుడు మాట్లాడుతూ మీరు ఇచ్చిన విషయం మాకు అభ్యంతరం లేదు జీవో వరకు. బట్ మేము ఎవరికంటే ఆ జీవో వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ ఉందో, అవుట్పుట్ ఉందో, అది కూడా వీ విల్ మానిటర్. ఇంప్లిమెంట్ డేట్ ఇస్ February 1st అని మేము అడుగుతున్నాం సార్. ఎందుకంటే 1 month ఆఫ్ కమిషన్ వస్తుంది, చనిపోయారు, వాళ్ళకు కూడా మా బెనిఫిట్స్ ఉంది. సో ఇంప్లిమెంట్ డేట్ ఇస్ February 1st నుంచి మాకు కావాలి సార్. అగ్రీడ్. మా డేటా అంతా కూడా మీ దగ్గర ఉంది. మా ప్రభుత్వ అధికారులందరూ
ఏదో విధంగా కానీ ఊరందరికీ ఉపయోగపడుతుంది ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ప్రభుత్వానికి ద్వారా ప్రజలు కావచ్చు సర్టిఫైడ్ అవ్వచ్చు అన్ని అవ్వచ్చు ఎంతో కీలకమైన వ్యక్తులు ఉన్నాయి. కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించలేదు సరిగా. మిగతా వాళ్ళు గుర్తించిన ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళు తెలుసుకోలేదు సార్. మమ్మల్ని మా రిపోర్ట్ అంతా మీ దగ్గర ఉంది. మాకు ఎంత ఆదాయం 500, 300, 400, 1000 రూపాయలు 2000 సార్. మాకంటే 600, 500 నేను మిగతా ఎలా రన్ చేశాను దాన్ని పూర్తిగా డిపెండ్ అవ్వలేకపోతున్నాను. నాకు సరైన ఇన్కమ్ లేక కమిటీ కాదు, ఇన్స్టిట్యూషన్ ఏపీహెచ్ఆర్డీ అందరికి నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నా పేరు. మరి మీరు చేస్తున్నటువంటి ఆందోళన గురించి తెలుసుకుని పార్టీ పక్షాన ఇక్కడికి రావటం జరిగింది. నిన్న మీ అసోసియేషన్ ప్రతినిధులు మా కార్యాలయానికి వచ్చి మీ సమస్యలన్నింటినీ కూడా మళ్లీ ఒకసారి మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. మీ సేవ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా నిన్న మమ్మల్ని కలవటం, వారితో చర్చించడం కూడా జరిగింది. ఇప్పుడే ఇక్కడ కూర్చున్నటువంటి సోదరుడు చెప్తా ఉన్నాడు చాలా చక్కని పాయింట్స్. మీ పేరేంటండి? సూర్యబాబు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల్ని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నారు. అది ఆశా వర్కర్స్ కానివ్వండి, మొన్న ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, అన్ని రేషన్ డీలర్స్ కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకి ఎంతో మేలు చేస్తా ఉన్నారు. కానీ ప్రతినిత్యం ప్రజలకి అందుబాటులో ఉండి ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి ఏ సహాయం పొందాలన్నా మొదటగా అనుసంధానం అవ్వాల్సింది మీ సేవా సెంటర్తోనే. మీరు గనక లేకపోతే ప్రభుత్వం తరఫున మేము ఎన్ని పథకాలు తీసుకొచ్చినా అవి ప్రజలకి చేరువ చేయలేం. కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండి ఒక కీలక భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి ఆ గౌరవం మీ పట్ల మాకెప్పుడు ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పని సామాన్యమైనటువంటి పని కాదు. ఎంతో మంది మీ దగ్గరకు వస్తారు, వచ్చి అనేక డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. చాలా ఓపికతో మీరందరూ వారికి సమాధానం చెప్తూ ఉంటారు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు, గ్రామస్తులు ఉంటారు, అందరికీ అన్నిటి మీద అవగాహన ఉండదు. కానీ ఎదురుగుండా మీ సేవా సెంటర్ కనపడుతుంది. వస్తారు లోపలికి, వచ్చి అయ్యా ఇదేంటి, ఈ పథకం ద్వారా నేను ఎట్లా అప్లై చేయాలి, దీని ద్వారా నేను ఎలా లబ్ధి పొందాలి, కొన్ని వందల ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు. అయినా మీరందరూ కూడా చక్కగా ఓపికగా వారందరికీ సమాధానం చెప్పి ఈ రోజున రాష్ట్రంలో లక్షలాది మందికి మేలు జరిగే విధంగా మీరు పనిచేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ పక్షాన హృదయపూర్వకంగా చేతులు జోడించి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంతటి కీలక భూమిక పోషిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నా ఆల్రెడీ ఒక ఒప్పందానికి కూడా రావటం జరిగింది. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సమక్షంలో అది మినిమం వేజెస్ గురించి కానివ్వండి, కమిషన్ల గురించి కానివ్వండి, అనేక అంశాలు ఇవన్నీ కూడా మేము కూడా పరిశీలించాం. ఇప్పుడే మరి సంబంధిత శాఖ అధికారి గారు కూడా చెప్తా ఉన్నారు 6వ తారీఖు కల్లా జీవో కూడా విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని. అది February 1 నుంచి మరి అవన్నీ కూడా ఇంకా అమలయ్యే విధంగా చూడాలని కూడా వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా సంబంధిత శాఖ మంత్రివర్యుల దృష్టికి, అధికారుల దృష్టికి పార్టీ పరంగా మేము ఇష్యూని ఇవాళ తీసుకెళ్తాం. 6వ తారీఖు జీవో వచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము కృషి చేసి ఆ రకంగా ఆ చర్యలు చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరికీ మీ పట్ల అమితమైనటువంటి గౌరవం ఉంది. మీరు చెప్పేదేనండి, ఇప్పుడు మీ పట్ల అంత గౌరవం ఉంది కాబట్టి కూర్చుని అనేక అంశాలు చర్చించి ఈ రకంగా ఒక ఒప్పంద పత్రాన్ని కూడా తీసుకొచ్చాం. ఈ రోజున మేమందరం వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాం. 6వ తేదీ కల్లా జీవో కూడా వచ్చేందుకు కృషి చేస్తామని ఇక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మేము కూడా పార్టీ పరంగా ఈ విషయాన్ని మేము మాట్లాడి ఆ జీవో వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాల ప్రజలకి
ఇవాళ వీరికి ఇది లేదు అన్న విధంగా అందరికీ మంచి చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇప్పటికీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది జీవో రూపంలో రావాల్సిందంటే అంటే 70% పని పూర్తి అయిపోయింది. అధికారికంగా మీ చేతిలో వాళ్ళ కాగితం ఉంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంత దూరం ఇష్యూ వచ్చింది. చివరిగా మిగిలి ఉన్నటువంటి జీవోను కూడా రేపు 6వ తేదీ కల్లా తప్పనిసరిగా ఆ జీవో వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. ముఖ్యమంత్రి గారి కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇప్పటికే ఇది వారి దృష్టిలో కూడా ఉంది. అందుకనే ఈ రోజున పార్టీ ప్రతినిధిగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఆ రకంగా మేము చర్యలు తీసుకుని తప్పనిసరిగా ఒప్పందంలో ఏవైతే ఉన్నా అవన్నీ అమలయ్యే విధంగా చేస్తాం. మీ కోరిక మేరకు February 1 ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరకు ఏ విధంగా అయితే ఒక సేవాభావంతో మీరందరూ పనిచేసి లక్షలాది మంది ప్రజలకు మేలు చేశారో ఇవాళ మీరు మీ సేవా సెంటర్లు బంద్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు ఈ రోజున. కాబట్టి మీ యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తిస్తాం. మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం. మీకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుని 6వ తేదీ కల్లా జీవో రూపంలో మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఒక్కసారి చెప్పండి. ఈ సేవ కాన్సెప్ట్ అనేది ఫిజికల్ డాక్యుమెంట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఉండేది. అది మనం ఇష్యూ వైజ్ ఇవాళ మా ముందు ఏవైతే అంశాలు ఉంచారో వాటిని మేము పరిష్కరిస్తాం. జీవో రూపంలో తీసుకొస్తాం. ఇవి పూర్తయిన తర్వాత మిగతా ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా తప్పకుండా మనం చేసుకుందాం. కాబట్టి తప్పనిసరిగా 6వ తేదీ జీవో వస్తుంది. మీ అందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందొద్దు. మేము కూడా వ్యక్తిగతంగా నేను దీని మీద ఫాలో అప్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు చేస్తా ఉన్నాను. సార్ చిన్న మనవి, రాష్ట్రంలో ఆధార్ సెంటర్ లేక మన ప్రభుత్వం వారు రైతులైనటువంటి పథకం నిమిత్తం ఇచ్చినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడక ఆధార్ అనుసంధానం ఒక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆగిపోయినటువంటి ఆధార్ సెంటర్లన్నీ కూడా పునరుద్ధరిస్తే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఆ యొక్క పథకం వల్ల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చెందుతుందని ఆ ఆధార్ దీంట్లో సార్ చిన్న విషయము అధికార దృష్టి తీసుకోవాలి. దీంట్లో పొలిటికల్ పార్టీ నాయకులు పనిచేయాల్సిన పరిస్థితి సార్. ఇది సిఎస్సి అండ్ యుఐడి వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రంలో ఆధార్ సెంటర్లు ఇచ్చారు. 224 సెంటర్లు ఈ రోజు సిఎస్సి ద్వారా ఇచ్చిన సెంటర్లు తన యొక్క పెట్టాబేడ పెట్టుకుని ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి. మిడిల్లోనే సిఎస్సి వాళ్ళు విత్డ్రా అయ్యారు. మేము ఏం చెప్తున్నామంటే వీళ్ళని ఈఎస్ కిందకి తీసుకుని ఆధార్ క్రెడిట్స్ వాళ్ళకి ఇప్పిస్తే ఆధార్ సెంటర్లు దాదాపు రాష్ట్రంలో 224 సెంటర్లు మొదలవుతాయి తిరిగి. అలాగే కొత్త వాళ్ళకి కావాల్సిన కూడా ఆధార్లు ఇవ్వగలిగితే కొత్త వాళ్ళందరికీ అడుగుతున్నాం. కొత్త వాళ్ళకి అడిగితే కూడా మీ సేవలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆధార్ ఇప్పిస్తే ప్రజలకు మరింత సేవ కలుగుతుంది. కాబట్టి దీని విషయంలో ఇది అధికార అలాగే సార్ ఇదే విషయంలో ఫిజికల్ డాక్యుమెంట్ విషయంలో సార్ డైరెక్టర్ సార్ ఇది కొద్దిగా అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది. ఒక్కసారి మీరు ఆ రైటింగ్ లో ఫిజికల్ డాక్యుమెంట్ ఎవరు కూడా ఎంఆర్ఓ ఇవ్వకూడదని మీరు సూచన ఇవ్వండి. జీవో ఇవ్వండి. మళ్ళీ ఓకే ముందు ఇప్పుడు ప్రధానంగా ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కరిస్తాం. సోదరులు చెప్పినట్టు వాటి మీద కూడా రిటర్న్ గా వాళ్ళు ఇస్తా అన్నారు. 7వ తేదీన జీవోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ఓకే రైట్. అవసరం బ్రదర్ అవసరం ఓటర్ అది అవసరం. సార్ ఒకసారి జీవో ఇవ్వకుండా విడుదల చేయకుండా మమ్మల్ని ఉద్యమానికి పురుగొల్పారు. ఇప్పుడు మళ్ళా సార్ మొత్తంగా ప్లేస్ కూర్చోండి.